ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కంటెస్టెంట్ గా శ్రీకారుణ్య వస్తుంది ఫ్రమ్ లిటిల్ రేంజర్స్. ప్లీజ్ వెల్కమ్. శ్రీకారుణ్య అన్నయ్య, అసలు నిన్ను ఎవరు గుర్తుపట్టరు. ఎందుకన్నయ్య? నీ అవతారం, నీ గెటప్ అలా ఉంది, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ అన్నయ్య. శ్రీకారుణ్య అని చెప్పకపోతే ఎవరన్నా గుర్తుపట్టగలరా ఇక్కడ? చూడు, ఎవరు గుర్తుపట్టరంట. నువ్వు బయటికి వెళ్ళినా కూడా ఎవరో అనుకుంటారు నిన్ను ఇలా వెళ్తే. సరే, ఏం చేయబోతున్నావు ఈరోజు? కథాకళి అన్నయ్య. ఏ స్టేట్ ఇది? కేరళ అన్నయ్య. సూపర్ గా చేయాలి, సరేనా? ఓకే అన్నయ్య. అందరూ బాగా చేస్తున్నారు, నువ్వు కూడా ఇంకా బాగా చేయాలి. ఓకే, అన్నయ్య. ఆల్ ది బెస్ట్ అండ్ స్టార్ట్ మ్యూజిక్. కేరళ రాష్ట్రానికి చెందిన సంప్రదాయ నృత్య రీతి కథకళి. కథకళి అంటే కథ యొక్క ఆట. కథను దృశ్య రూపంగా వివిధ పాత్రలతో మన ముందుంచేది కథకళి. పురుష పాత్రలకు పురుషులు, అలాగే స్త్రీ పాత్రలను కూడా పురుషులే పోషించటం కథకళి సంప్రదాయం. గాయకులు పాడే పాటకు అర్థాన్ని వీరు హస్తాల ద్వారా తెలియచేస్తారు. ముఖ కవళికల్లో నేత్రాభినయాన్ని ఎక్కువ భాగం కథకళిలో చూడగలం. కథకళిలోని నేత్రాభినయం మరే నృత్య శైలిలోనూ కనిపించదు. వింత వింత రంగులతో మేకప్ చేసుకుని చిత్ర విచిత్రములైన ఆభరణములను ధరించి రంగస్థలంపై చెండవాద్యముననుసరించి కళ్లతో పాటు కనుబొమ్మలు, అధరాలు, చెక్కిళ్లు, చుబుకంలను కదుపుతూ పాటల్లోని అంతరార్థాన్ని ఎంతో వివరంగా చెప్పటం కథకళి ప్రత్యేకత. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జూనియర్స్ అందరినీ కూడా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ రెగ్యులర్ డాన్సెస్ కాదు,
వీళ్ళకి తెలియదు. ఈ ఫేజ్ కోసం తక్కువ రోజుల్లో కష్టపడి నేర్చుకొని అందరి ముందు ఇలా పెర్ఫామ్ చేయడం చాలా గ్రేట్. అందులో కథకళి అనేది చాలా చాలా కష్టం. థ్యాంక్ యూ అండ్ అన్నయ్య. మధ్యలో అది ఊడిపోయినా కూడా కాన్సన్ట్రేషన్ ఎటు వెళ్ళకుండా కంప్లీట్ చేసావు. రియలీ గ్రేట్ కారుణ్య. Thank you అన్నయ్య. సరే ఎలా ఉందో అడుగుదాం. సుందరం మాస్టర్ మ్యూజిక్ అయ్యి కారుణ్య అన్నయ్య చూసావు ఎలా చేశారు సుందరం మాస్టర్? చూసానన్నయ్య. నీకు నచ్చిందా? నచ్చింది అన్నయ్య. చెప్పు మరి, నువ్వు చెప్పు సుందరం మాస్టర్కి ఎలా ఉందో. చాలా బాగుంది మాస్టర్ తాత. ఏ డాన్స్ కావాల్సి ఉంటే చేయొచ్చు. కేరళ డాన్స్ చేసేది చాలా కష్టం. ప్రాక్టీస్ చేయాలి. ఇది 10 years చేయాలి ప్రాక్టీస్. అప్పటికే ఒక్కొక్క స్పాట్ కూడా ఆడుతుంది వాళ్ళకి. అది అంతా నేర్చుకోవాలంటే ఒక్కొక్క ఐటమ్కి ఒక కళ్ళు మాత్రం 2 years నేర్చుకోవాలి. నేను 45 years అయింది, వదిలేసాను. ముందు చేసేవాడిని. ఇది చాలా కష్టం. అయితే ధైర్యం గట్స్ కావాలి కదా ఈ డాన్స్ మనం చేస్తామనేది. ఆ కూర్చోనేదే ఒక గంభీరం. కథాకళిలో మంచి ఎనర్జీ కావాలి, లేదంటే చాలా కష్టం. ఇట్స్ వెరీ గుడ్. గుడ్. థ్యాంక్ యూ మాస్టర్ ఇంకా తాత. ఇంకా బాగా ఇంప్రూవ్ చేయాలి. ఓకే మాస్టర్ తాత. ఓకే, గుడ్ లక్. థ్యాంక్ యూ మాస్టర్ తాత. అర్చన గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆలోచించి చేశారు, దానికి నేను అప్రిషియేట్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ అక్క. మేకప్ గ్రేట్, ఐ మీన్ రియలీ ఫ్యాబ్యులస్. ఎక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఉంటూ ఓంకార్ ఇవాళ అన్ని వీఆర్ సీయింగ్ నేషనల్ ఇంటిగ్రేషన్ ఇన్ అవర్ షో ఇవాళ. సో వెరీ గుడ్, ఫ్యాంటాస్టిక్ మేకప్ అండ్ ఫుల్ గెటప్ ఎక్కడ కొంచెం కూడా మిస్ కాకుండా పర్ఫెక్ట్గా ఉంది. థ్యాంక్ యూ అక్క. ఇదే మనం ఎవ్రీ స్టేట్ డాన్స్ చేసేటప్పుడు ఈ పర్ఫెక్షన్కి ఏదైతే చేస్తామో అట్లీస్ట్ నెక్స్ట్ రౌండ్లో వస్తే ఈ స్మాల్ కూడా ఉండకూడదు మిస్టేక్స్. పర్ఫెక్ట్, యునో. ఓకే, గుడ్. థ్యాంక్ యూ అక్క. లిటిల్ రేంజర్స్ నిజంగా ఆటే నా జీవితం అన్నట్టు, డాన్సే నా జీవితం అన్నట్టు అన్ని డాన్సులు చేస్తుంది కారుణ్య. ఎక్స్ట్రాడినరీ. నిజంగా మీ పేరెంట్స్కి చెప్పాలి, ఇంకా 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 ఇలాగే నిన్ను మొత్తం నీకు ఒక 15 years వచ్చేసరికి ఐ థింక్ యూ విల్ బి అ వండర్. అన్ని డాన్సులు వచ్చిన అమ్మాయిని అవుతావు నువ్వు. థ్యాంక్ యూ అక్క. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చూడాలి నేను. ఆల్రెడీ బాలసూర్య వచ్చింది కదా నీకు. అవునక్క. డెఫినెట్ గా గిన్నీస్ బుక్ లో కూడా ఎక్కుతావు. అతి చిన్న వయసులో అన్ని డాన్సులు నేర్చుకున్న అమ్మాయిగా ఎక్కుతావు నువ్వు. థ్యాంక్ యూ అక్క. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు స్కోర్స్ చూద్దాం. చూద్దామన్నయ్య. సుందరం మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్ తాత. అర్చన గారు థ్యాంక్ యూ అక్క. లిటిల్ ఛాలెంజర్స్, థ్యాంక్ యూ అక్క. లిటిల్ టైగర్స్. థ్యాంక్ యూ ఇప్పుడు SMS రిక్వెస్ట్. హాయ్ అండి, నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్లయితే ZTA అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి KARUNY శ్రీ కారుణ్య అని టైప్ చేసి 57575కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.